హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఆ రోజు వైన్స్ బంద్ అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మండే ఎండలకు రాష్ట్రంలో మద్యం ప్రియులంతా చల్లని బీర్లు తాగుతూ సేద తీరుతున్నారు. అయితే ఒకవైపు బీర్ల కొరత వారిని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇలా బీర్లు దొరకడం లేదని అసంతృప్తితో ఉన్న మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్ అందింది. ఈ నెల 17న హైదరాబాద్లో వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు బంద్ కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరవాలని చూసినా తెరిచినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే మద్యం ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఏప్రిల్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్న మద్యం దుకాణాలు, కళ్ళు కాంపౌండ్లు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ 24 గంటల పాటు హైదరాబాద్ జంట నగరాల్లో ఎలాంటి మద్యం అమ్మకాలు జరగకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ సిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామనవమి అనేది తెలుగువారికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఎంతో విశిష్టమైన పండుగ. కావున ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పండుగ శోభ వెల్లివిరుస్తుంది. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత సీతా సమేత శ్రీరాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చింది ఆ రోజున శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఆ విశిష్టమైన రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో రాముల వారికి కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహిస్తారు. అందుకే అలాంటి రోజున హైదరాబాద్ జంట నగరాల్లో ఎలాంటి అవాంఛనీయమైన చర్యలు జరిగేందుకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మద్య అమ్మకాలను నిలిపివేస్తూ హైదరాబాద్ సిపి నిర్ణయం తీసుకున్నారు. శ్రీరామనవమి రోజు హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కడ మద్యం దుకాణాలు తెరిచేందుకు వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వైన్స్, బార్లు, కళ్ళు కాంపౌండ్లు తెరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల యజమానులు, పౌరులు అంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.